హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పీపీఓ అంటే ఏమిటి? పీపీఓ వల్ల ఉపయోగం ఏమిటి? స్పెషల్ ఎపిసోడ్ అండి. సో, పెన్షనర్స్ అందరికీ ఇది ముఖ్యమైన వీడియో. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మీ పెన్షన్ జీవితానికి ఆధారం. పూర్తి వివరాలు, జాగ్రత్తలు మరియు పరిష్కారాలన్నీ కూడా తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత ముఖ్యమో, పదవి విరమణ పొందిన తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంతకంటే ముఖ్యం. ఇది కేవలం ఒక కాగితం కాదు. మీ జీవితకాల సేవకు గుర్తింపుగా ప్రభుత్వం మీకు మంజూరు చేసిన పెన్షన్‌కు అధికారిక ఆధారము. పీపీఓపై సరైన అవగాహన, దానిని భద్రపరచుకోవడంలో చూపే శ్రద్ధ మరియు అందులోని వివరాలను సరిచూసుకోవడం మీ భవిష్యత్ ఆర్థిక భద్రతకు, తదనంతరం మీ కుటుంబ సభ్యులకు భరోసాకు అత్యంత కీలకం. ఈ సమగ్ర కథనంలో పీపీఓకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము. అసలు పీపీఓ అంటే ఏమిటి? అది మీ చేతికి ఎలా వస్తుంది అని చూసుకున్నట్లయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. పీపీఓ అంటే అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం వారు మీ పెన్షన్‌ను మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వు. ప్రక్రియ: మీరు పదవి విరమణ ముందు మీ పెన్షన్ ప్రపోజల్స్‌ను సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ శాఖ ద్వారా, మీ డిపార్ట్‌మెంట్ ద్వారా ఏజీ కార్యాలయానికైతే పంపుతారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మీ వివరాలను ఖరారు చేస్తూ పీపీఓనైతే జారీ చేస్తారు. పీపీఓ పంపిణీ: ఏజీ ఆఫీస్ వారు ఒరిజినల్ పీపీఓ కాపీలను ఈ క్రింది వారికైతే పంపుతారు. ఒక పర్సనల్ కాపీని మీకు రిజిస్టర్ పోస్ట్‌లో అయితే మీకు పంపుతారనమాట. ఇది. ఒరిజినల్ కాపీ ఇది. సో, మరొక కాపీని మీ సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ శాఖాధిపతికి డీడీఓకి అయితే పంపుతారు. మరొక కాపీని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి డీటీఓకి పంపుతారు. మరొక కాపీని మీ యొక్క పెన్షన్ పొందే సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓకి పంపుతారు. మీకు వచ్చిన పర్సనల్ కాపీపై ఎస్టీఓ గారు అవసరమైన ఎండార్స్‌మెంట్ రాసి ధృవీకరించి మీకు తిరిగిస్తారు. ఈ ఒరిజినల్ పీపీఓను మీరు అత్యంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సో, మనకు ఇది పెన్షనర్‌కు ఈ పీపీఓ అనేది గుండెకాయ లాంటిది అనుకోవచ్చు. సో, పీపీఓను ఒక పర్సనల్ రిజిస్టర్‌గా మార్చుకోండి. పీపీఓ అనేది కేవలం ఒక 2 పేజీలే అయినా దానిని మీ పెన్షన్ జీవితానికి సంబంధించిన ఒక పూర్తి స్థాయి రిజిస్టర్‌గా తయారు చేసుకోవడం చాలా తెలివైన పని. అలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మొదటి పేజీని మీ ప్రొఫైల్, మీ పేరు, హోదా, పదవి విరమణ తేదీ, పే స్కేల్, పుట్టిన తేదీ, పూర్తి చిరునామా, మొబైల్ నంబరు, ఆధారు, పాను, బ్లడ్ గ్రూపు, బ్యాంకు ఖాతా వివరాలు వంటివి వ్యక్తిగత సమాచారంతో ఒక పేజీని అందంగా టైప్ చేసి కానీ, రాసి కానీ ఉంచండి. రెండవది, మీ ఒరిజినల్ పీపీఓకు ముందు మరియు వెనక దళసరి ప్లాస్టిక్ షీట్ పెట్టండి. సో, ముఖ్యమైన పత్రాలు దీనికి మీ ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీల జిరాక్స్ కాపీలను జతచేయండి. ఖాళీ పేజీలు తర్వాత ఒక 10 ఏ4 సైజు ఖాళీ పేపర్‌లనైతే జతచేయండి. వీటన్నిటిని కలిపి ఒక మంచి బైండింగ్ చేయించి భద్రపరచుకోండి. ఈ రిజిస్టర్ వలన ప్రయోజనం ఏంటంటే భవిష్యత్తులో వచ్చే పీఆర్సీ, ఫిక్సేషన్, రివైజ్డ్ పెన్షన్ వివరాలు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఏక్యూపీ మంజూరు వివరాలు వంటివన్నీ ముఖ్యమైన అంశాలను ఈ ఖాళీ పేజీలలో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చనమాట. ఈ 10 ఖాళీ పేపర్‌లలో. మరి మూడోది, మీ పీపీఓలో తప్పనిసరిగా చూసుకోవాల్సిన 4 కీలక అంశాలండి. ప్రతి పెన్షనర్ తమ పీపీఓను క్షుణ్ణంగా పరిశీలించి ఈ క్రింది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. మొదటిది, మీ పేరు మరియు పుట్టిన తేదీ. సర్వీస్ పెన్షనర్ అయితే మీ పేరు, పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. జీవిత జీవిత భాగస్వామి స్పౌస్ పేరు. ఫ్యామిలీ పెన్షనర్‌గా మీ జీవిత భాగస్వామి పేరు స్పెల్లింగ్ తప్పు లేకుండా సరిగ్గా నమోదై ఉందా? అలాగే ఆధార్, బ్యాంక్ ఖాతాలు అన్నిట్లో ఒకే విధంగా ఉండాలండి. ఆ విధంగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మూడోది, జీవిత భాగస్వామి పుట్టిన తేదీ. మీ యొక్క స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా నమోదయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఏక్యూపీ అదనపు క్వాంటమ్ పెన్షన్‌కు మంజూరుకి ఇది చాలా ముఖ్యం అన్నమాట. సో, దీనివల్ల చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ వారి యొక్క అదనపు పెన్షన్స్ కోల్పోతున్నారు. ఇక నాలుగోదండి, 3 రకాల పెన్షన్ మొత్తాలు.
మీ పీపీఓలో ఈ 3 మొత్తాలు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. వాటిని గమనించండి. మొదటిది సర్వీస్ పెన్షన్. మీరు జీవించి ఉన్నంత కాలం పొందే బేసిక్ పెన్షన్. ఎండార్స్‌మెంట్ ఫ్యామిలీ పెన్షన్ ఈపీఎఫ్, ఈఎఫ్‌పి. సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి కుటుంబానికి కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. ఈ కాల పరిమితిని మీ పీపీఓలో సరిగ్గా నమోదైందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇకపోతే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్‌పి. సో, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ కాలం ముగిసాక జీవితాంతం చెల్లించే పెన్షన్ అండి ఇది. అంటే ఇది మనకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ముగిసిన తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అది ఇంకా మనకు లైఫ్ లాంగ్ వస్తుందనమాట. ఇకపోతే పీపీఓలో తప్పులేమైనా ఉంటే సరిచేసుకోవడం ఎలా? ఇది మీ బాధ్యత. మీ పీపీఓలో వివరాలు లేదా మీ జీవిత భాగస్వామి వివరాలు తప్పుగా నమోదైతే తర్వాత చూద్దాంలే అనే ధోరణి అసలు వద్దు. మీరు జీవించి ఉండగానే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం మరియు మీ కుటుంబానికి చేసే అతిపెద్ద సహాయం అవుతుంది. మీ జీవిత భాగస్వామి పేరు లేదా పుట్టిన తేదీలో తప్పులుంటే ఏం చేయాలి? సో, సరైన ఆధారాలతో అంటే ఆధారు, పాను, స్టడీ సర్టిఫికేట్ ఏదో ఒక దరఖాస్తు సిద్ధం చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయం డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపాలి. తప్పు ఎక్కడ జరిగిందో గమనించండి. మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లోనే తప్పు రాశారా? లేదా ఏజీ ఆఫీస్‌లో తప్పుగా ప్రింట్ అయిందా? దీని ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మీరు పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు స్పౌస్ వివరాలన్నీ డాక్యుమెంట్‌లో ఒకేలా ఉండేలాగా అయితే చూసుకోవడం ఉత్తమం. ఇక రెండవ సమస్య సీఎఫ్ఎంఎస్ పే స్లిప్‌లో వివరాలు తప్పుగా వస్తుంటాయి. సో, మీ పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి, నెలవారీ పే స్లిప్‌లో తప్పుగా వస్తుంటే, మీ ఎస్టీఓ గారికి ఒక లేఖ రాసి పీపీఓ మరియు ఇతర ఆధారాల కాపీలను జతచేసి సరిచేయమని కోరవచ్చు. వారు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో దాన్ని సరిచేస్తారు. ఇక మూడోది జీవిత భాగస్వామి మరణించి రెండో వివాహం చేసుకుంటే, సో, మొదటి భార్య డెత్ సర్టిఫికేట్, రెండో వివాహం చేసుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు రెండవ భార్య యొక్క పూర్తి వివరాలతో కూడినటువంటి పత్రాలను జతచేసి నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తు ఆహ్, డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపి కొత్త జీవిత భాగస్వామి పేరును పీపీఓలో నమోదు చేయించుకోవాలి. నాలుగోది ఒరిజినల్ పీపీఓ పోతే ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీ ఎస్టీఓ గారి ద్వారా నిర్దిష్ట ఫీజు చెల్లించి డీడీఓకు దరఖాస్తు చేసుకుంటే ఏజీ ఆఫీస్ నుంచి డూప్లికేట్ పీపీఓను పొందవచ్చు. పీపీఓ మీ పెన్షన్ జీవితానికి ఆయువుపట్టు. దానిని భద్రంగా ఉంచుకోవడం, అందులో వివరాలను సరిచూసుకోవడం, తప్పులు ఉంటే సరిదిద్దుకోవడం ప్రతి పెన్షనర్ యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది మీ మీ యొక్క భవిష్యత్తుకే కాక, మీ తదనంతరం మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఎంతగానో దోహదపడుతుంది.